అంటే ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ మనం చూడాలంటే ఎప్పుడైనా కొన్ని పారామీటర్స్ అండి. ముందు సుపరిపాలన అంటే ఒకటి, మీకు అవినీతి లేకుండా మనం పరిపాలన చేస్తున్నామో లేదా, ఎంత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము. రెండవది ఆర్థిక క్రమశిక్షణ. మనం ప్రజల సొమ్మును కదా మనం మేనేజ్ చేస్తుంది, ఆ సొమ్ముని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం. ఇవి రెండు మనం సుపరిపాలన కింద మేజర్ పారామీటర్స్ కింద తీసుకోవచ్చు. ఇకపోతే ప్రజలకు కావాల్సినవి, పబ్లిక్ గుడ్ చేయవలసినవి వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు మేజర్గా, తర్వాత ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు. అవి ఈ రంగాలు అటు పబ్లిక్ గుడ్ చేయవలసినటువంటి, పబ్లిక్కి సర్వీసెస్ చేయవలసినటువంటి రంగాలు కానీ సరిగా ఈ 4 రంగాల్లో మనం ఏమన్నా సాధించామా రివ్యూ చేసుకోవాలి, లేదా మంచి పరిపాలన ఇందాక నేను చెప్పినట్లు అందించినామా. మరి ఈ పారామీటర్స్ తీసుకుంటే ఎక్కడన్నా అసలు మనకు పాస్ మార్కులు వచ్చినాయా అని రాలేదా అని చూసుకుంటే మరి తప్పనిసరిగా ఎక్కడా కూడా నాకైతే పాస్ మార్కులు వచ్చినట్లు కనిపించం. మేమందరం దాంట్లో పార్ట్నర్స్ అయ్యి ఉండొచ్చు కొద్ది కాలం పాటు. తప్పు బ్యూరోక్రాట్లదా చంద్రబాబు గారిదా? అంటే బేసిక్గా పాలసీస్, పరిపాలన అందించేది ఎలక్టెడ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, కింద దాన్ని ఇంప్లిమెంట్ చేసేది బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ కూడా కొన్ని పొరపాట్లు చేయొచ్చు, బట్ బ్యూరోక్రసీని సరైనటువంటి మార్గంలో నడిపించడం కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంటుంది ఆ పాలసీలు. అవి సుపరిపాలనకు వస్తే అవినీతి అసలు బహుశా నేను అదే చెప్తూ ఉంటాను, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి, గత 40 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతిని కనుక మనం తూకం వేస్తే ఆ 40 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి 5 సంవత్సరాల కంటే తక్కువే ఉంటుందండి. అందులో అనుమానం లేదు. ఎక్కడ మనం అంటే దాని గురించి గంటలు డిస్కస్ చేయొచ్చు. ఎక్కడ అవినీతి జరిగింది, ఎంత పెద్ద ఎత్తున జరిగింది, ఆల్మోస్ట్ గిన్నిస్ రికార్డులు కొన్ని స్కీముల్లో మనము ఎస్టాబ్లిష్ చేసినట్లుగా చెప్పొచ్చు. సో అవినీతిలో ఇక అగ్రస్థానం కాబట్టి సుపరిపాలన సగం దెబ్బతిన్నట్లే. ఇక ఆర్థిక క్రమశిక్షణ అంటారా, ఇందాకే పెద్దవారు చౌదరి గారు చెప్పడం జరిగింది. మనము డివైడ్ అయినప్పుడు మనకున్నటువంటి అప్పు 1,17,000 కోట్లు అండి. అప్పుడు నేనే ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాను, మిగతాది తెలంగాణకు వెళ్ళింది. ఆ 1,17,000 ఇప్పుడు 2.5 లక్షల కోట్లు అయిపోయింది. దీన్ని ట్రెజరీ బారోయింగ్స్ అంటాం మనం, బడ్జెట్లో కనిపించేది. ఇది కనిపించకుండా ఇంకొక 1,00,000 కోట్లు గ్యారంటీల ద్వారా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ద్వారా డబ్బు తీసుకుని దాన్ని ఇంటెండెడ్ పర్పస్ ఖర్చు పెట్టకుండా, దేనికోసం అయితే మనం అప్పు తీసుకున్నామో దానికి ఖర్చు పెట్టకుండా జనరల్ ట్రెజరీలో ఉపయోగించి రకరకాలుగా, అంటే దుబారా అనండి, దుర్వినియోగం అనండి, సంక్షేమం అన్నిటికీ కూడా ఖర్చు పెట్టారు. ఇది కాకుండా అంటే పరిస్థితి ఎంత దారుణం అంటే ఈరోజు మనకు 40,000 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయండి 31 మార్చికి. 40,000 కోట్లు అంటే దానిలో బహుశా ఇప్పుడు ఒక 10,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉండొచ్చు. ఈ 40,000 కోట్లు బిల్లులు పాస్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బు లేనప్పుడు కొంత మనం బారో చేసుకోగలం. 1 ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి, ఇవన్నీ పాత సంవత్సరం బిల్లు అనమాట. ఈ బారో చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళు క్వార్టర్లీ ఇంతని ఇస్తారు మనకి. సంవత్సరానికి టోటల్ ఎలిజిబుల్ లిమిట్స్ ఎంత అని ఉంటే దాంట్లో ఒక క్వార్టర్కి సంబంధించింది ఇస్తారు. అది కూడా టైంలో తెచ్చుకోలేము. ఎందుకు, మనం రాయాలి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత ఆర్బీఐ ఏమన్నా మార్కెట్లోకి వెళ్ళాలి, నోటిఫై చేయాలి, బ్యాంకులు వీళ్ళందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలి బాండ్స్కి. ఇది రావడానికి 10 రోజులు టైం పడుతుందని చెప్పి, ఈ టైం పడుతుంది అని చెప్పి దారుణంగా ఫస్ట్ వీక్లో దాదాపు 8,000 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవటం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదండి. మొదటి వారములో 8,000 కోట్లు 8,000 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్. ఈ ఓట్ల కొనుగోలు స్కీములు కేవలం ఈ ఓట్ల కొనుగోలు కోసం అన్నమాట. ఇంత దారుణం ఎప్పుడు జరగలేదు. అంటే ఉద్దేశం ఏంటి, మనము రాకపోయినా వచ్చే ప్రభుత్వం కూడా ఏమీ చేయకుండా తిట్టించుకోవాలి, జుట్టు పీక్కోవాలి అని. ఎందుకంటే మీకు ఉన్నటువంటి బడ్జెట్లో 2 లక్షల కోట్ల బడ్జెట్లో మొట్టమొదటి వారంలో
40,000 కోట్లు పాత బిల్లులు పెండింగ్ ఉంటే మీరు ఏం చేయగలరు? ముందు పాత బిల్లు ఎట్లా క్లియర్ చేయాలో అర్థం చేసుకోవడానికి, వాటిని చేయటానికి మీకు 4-5 నెలలు టైం పడితే అసలు ఇంకా మీ పాలసీలు, మీ స్కీములు, మీ పరిపాలన ఏం చేయగలరు? ఈ విధంగా అంటే ఇంత దారుణంగా ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి ఆర్థిక పరిస్థితిని దిగదార్చి భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం మనం ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో చూడలేదండి. యునైటెడ్ స్టేట్లో కానీ, సరే ఇది కొత్త రాష్ట్రం, యునైటెడ్ స్టేట్లో చూడలే. సో ఇటు అవినీతిలో నెంబర్ 1, ఆర్థికంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంలో నెంబర్ 1. సో సుపరిపాలన లేనే, 0 మార్కులు. మిగతా ఇందాక నేను చెప్పిన రంగాలు తీసుకోండి. ఆరోగ్య రంగం, ఆరోగ్య రంగానికి గత 5 సంవత్సరాల్లో ఏమన్నా చేయగలిగారా? కొత్తగా ఏమి చేశారు? పాత స్కీములు కంటిన్యూ చేశారు 1-2. అంతకు తప్పితే ఎక్కడన్నా జిల్లాల్లో ఉన్నటువంటి ఒక జిల్లా స్థాయి హాస్పిటల్ని కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి తీసుకురాగలిగారా? ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయికి తీసుకురాగలిగారా? మీ దగ్గర ఉన్నటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏమైనా ఇంప్రూవ్ చేసి ఆ కాలేజీల ర్యాంక్ ఏమైనా పెంచగలిగినారా? పేదవాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర వారికి అంటే ఒక గ్రామ స్థాయిలో కానీ, ఒక పిహెచ్సి స్థాయిలో కానీ ఏమైనా మెరుగైనటువంటి వైద్యం అందించగలిగారా? ఉన్నవన్నీ పోగొట్టారని అంటున్నారు. 108లు 104లు కూడా పనిచేయటం మానేశాయని చెప్పి. వ్యవసాయ రంగం తీసుకుందాం. వ్యవసాయ రంగం ఇంత కష్టకాలం నాకు తెలిసి దాదాపు గత 40 సంవత్సరాల్లో రైతులకు ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే 5 సంవత్సరాలు వర్షాలు లేవు. అది మన పాద మహిమ. మనం అడుగు పెడితేనే వర్షాలు ఆగిపోతాయి. అదేంటో మన కర్మ అన్నమాట, ఈ రాష్ట్ర ప్రజల కర్మ. వర్షాలు లేవు. సో వర్షాలు లేవు కాబట్టి ముఖ్యంగా రెయిన్ ఫెడ్ ఏరియాలో ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడతారో, రాయలసీమ, ఉత్తరాంధ్ర, అటువంటి చోట పంటలు లేవు, పంటల దిగుబడులు లేవు. వచ్చిన వాటిని అమ్ముకోవాలంటే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ ఫ్రెండే, 4 సంవత్సరాలు కాపురం చేశారు కదా, వాళ్ళు కూడా పండినటువంటి పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రాకుండా ఇంపోర్ట్స్ చేయటం. అంటే బాగా పండిన సంవత్సరంలో కూడా ఏ అదానీల కోసమో లేకపోతే ఇంకొక పెద్దవాళ్ళ కోసమో ఇంపోర్ట్లు పర్మిట్ చేయటం. దాంతో అనూహ్యంగా అనమాట మనం ఈ 5 సంవత్సరాల్లో ఇంపోర్ట్ చేసుకున్నంత పల్సెస్ ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో ఇంపోర్ట్ చేసుకున్నంత ఎడిబుల్ ఆయిల్ అంతకుముందు ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండి. ఎందుకంటే అడగకపోతే నా బాధ్యత నేను నిర్వర్తించిన వాడిని అవను. మీరు ఇన్ని చెప్పారు, 40,000 కోట్లు ఉంటే ఇప్పుడు 10,000 కోట్లు తీసుకొచ్చి ఇట్లా ఖర్చు పెడుతున్నారు. మరి ఆఫీసర్లు ఒక్కళ్ళు కూడా అయ్యా ఈ తప్పు మేము చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత నిస్సహాయంగా ఎట్లా ఉన్నారు? నేను గతంలో విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీలే మొత్తం కలెక్టర్ కాన్ఫరెన్స్లు కానీ అవన్నీ నడిపేవాళ్ళు. ఇప్పుడు ఈయన పక్కన కూర్చుని 2 చీఫ్ సెక్రటరీలు, రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీ పక్కన నేను ఆ మాట అనకూడదు ధర్మంగా. అయితే ఏది ఎందుకు చీఫ్ క్లర్క్లుగా మారిపోతున్నారని బయట వ్యాఖ్యలు వచ్చేటట్టుగా ఎందుకు మొత్తం అంతా ఆయన నడుపుతాడు, చీఫ్ డీజీపీ కూడా ఆయనే నడుపుతాడు, అంత ఆ రకమైన పరిస్థితికి ఎందుకు బ్యూరోక్రసీ దిగజారాలి? దీనికి మీ బాధ్యతలు లేవా? ఎవరు దమ్ముతోటి ఎస్ మీరు చేస్తున్న తప్పు అని చెప్పే పరిస్థితి ఎందుకు లేదు? అంటే 2 రకాలండి. ఒకటి, వ్యవస్థ సర్టన్గా వీక్ అయిపోయిందండి, అంటే భ్రష్టు పట్టిపోయింది. బ్యూరోక్రసీ కూడా స్టాండర్డ్స్ పడిపోయింది. అందుట్లో నాకైతే వేరే అభిప్రాయం లేదు. స్టాండర్డ్స్ పడిపోయినాయి. లైక్ చూసాం కదా, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కింద పనిచేయమండి. అసలు ముఖ్యమంత్రి ఒక గవర్నమెంట్ వెహికల్ ఉపయోగించడానికి లేదు. ముఖ్యమంత్రితో మనం ఏ మీటింగ్ పెడితే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెవర్ యూస్ టు అటెండ్ ఎర్లియర్ ఎలక్షన్ టైంలో. వీఆర్ డైరెక్ట్లీ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అటువంటి అతను ఒక చీఫ్ సెక్రటరీ వారు అడిగిన పని చేశారు, మరి ఒత్తిడికి లోనయ్యారు అని అంటే డెఫినెట్గా స్టాండర్డ్స్ పడిపోయినట్లు లెక్కండి ఒక విధంగా. రెండవది, ఆ పరిపాలన కూడా ఇదివరకు ఇట్లాగా ఒక మంచి అడ్వైజ్ ఇచ్చినా దాన్ని ఒక పాజిటివ్గా తీసుకుని ఎస్ మన రాష్ట్రం రస్సు పట్టకూడదు, వారు చెప్తుంది రూల్స్ రెగ్యులేషన్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ నడపమని చెప్పి అని అన్నా కూడా దాన్ని ఒక అంటే పాజిటివ్గా తీసుకుని నడిపేటటువంటి నాయకత్వం కూడా పోయిందండి. ఒకరోజు ఇదివరకు చెప్తుండేవారు, మేము సర్వీస్లో చేరిన కొత్తలో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరో ఒక మినిస్టరు ఒక పని కోసం వెళ్ళారటండి. సార్ నాకు ఎటు పరిస్థితులు ఈ పని చేసి పెట్టాలి అని. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్న మాట వింటే అంటే మనం ఎంత దిగజారిపోయామో ఓవరాల్ సెటప్ అర్థమవుతున్నాడు. ఆయన అన్నారట, అయ్యా నేనేం చేయలేను, నువ్వు జాగ్రత్తగా చూసుకో,
ఆ డైరెక్టర్లు సెక్రటరీలు అందరు రికమెండ్ చేసి ఫైల్ నా దగ్గరకు వస్తే నేను సంతకం పెడతాను, కానీ వాళ్ళు రికమెండ్ చేయకపోతే మాత్రం నేనేం చేయలేను అని చెప్పి మంత్రి గారికి సలహా చెప్పారు. ఓకే, దట్ యూస్ టు బి ద అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఆ రోజుల్లో లీడర్షిప్. ఓకే, అయినప్పటికీ కూడా మీ దగ్గర నుంచి నాకు ఇంకా జవాబు రాలేదు. నేను అడగాల్సిన ప్రశ్న ఇంకా ఉంది. కరెక్ట్ అండి. అంటే అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న మీరు అన్నారు కాబట్టి నేను ఒక పాయింట్ చెబుతా. నాతోటి స్వయంగా ఒక మంత్రి గారు ఏం చెప్పారంటే, ఒక పోలీసు ఎస్ఐ గారు ఆయన దగ్గరికి వచ్చారట. వస్తే ఆయన వెంటనే నువ్వు గెట్ అవుట్ అన్నా అంట మంత్రి గారు. అంటే ఎందుకనంటే యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ టు మీ, ప్రోటోకాల్ లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎట్లా వస్తావు అని అడిగారట. విచిత్రం ఏంటంటే ఇవాళ చీఫ్ మినిస్టర్ దగ్గర సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ మీటింగ్ పెడితే ఆయన ఉపన్యాసం చెప్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది చాలా మీరు ప్రమాణాలు పడిపోయారంటే చంద్రబాబు గారు ఎస్ఐ లెవెల్కి కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? అదేనండి నేను అంటుంది. ప్రమాణాలు పడిపోయి అంటే ఒక డీజీపీ ఎక్కడన్నా ముఖ్యమంత్రికి సన్మానం చేయించడం చూడలేదండి. మొన్న ఎవరో హెడ్ కానిస్టేబుల్కి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. అవును, దాంతో ఇంకా కొన్ని అటు ఇటు ప్రమోషన్లు వచ్చి ఉంటాయి. ఇది కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్కి, ఏఎస్ఐల నుంచి ఎస్ఐలకి వాళ్ళందరినీ పిలిపించి ముఖ్యమంత్రికి సన్మానం చేయించి ఆ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేత మీ ప్రభుత్వం మళ్ళా రావడానికి మేము ప్రాణాలు అర్పిస్తాము, మేము ఎంతైనా కృషి చేస్తాము అని అంటే ఎంత దిగజారిపోయినా ఏం చెప్తారు చూడాలి. ఆ విధంగా దిగజారిపోయినాయండి కారణాలు. రైట్. సో ఇందాక నేను చెప్పినట్లు ఇప్పుడు వ్యవసాయము పరిస్థితి దారుణంగా ఉందండి రైతులు. ఏం చేశాము? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయిందా? అంతకుముందు 23 ఇరిగేషన్ ప్రాజెక్టులు 2014లో మనం ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేసినప్పుడు ఏం చెప్పాం? 17,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ఆన్ గోయింగ్ 23 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నాం. 52,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో తగలేసామని చెప్పి మొన్నే మళ్ళీ వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఒక్క ప్రాజెక్ట్ అన్న అయిందా? సో వ్యవసాయ రంగానికి ఏమీ చేయలేదు. సో అదేవిధంగా మీరు హెల్త్ చెప్పాను ఇందాక, విద్య ఎక్కడన్నా కూడా ఒక పబ్లిక్ అంటే మన గవర్నమెంట్ స్కూల్ని ఏమన్నా స్టాండర్డ్ పెంచారా? వాటి ఎమ్యూనిటీస్ పెంచారా? ఏదన్నా ఎడ్యుకేషన్ రంగంలో స్టాండర్డ్స్ పెంచారా? ఎడ్యుకేషన్ అంటే పబ్లిక్ సెక్టర్లో ఎడ్యుకేషన్ ఏమన్నా ఇంప్రూవ్ చేశారా? ఏం చేశారు? ఎక్సెప్ట్ ఆ నారాయణ చైతన్యాన్ని కంటిన్యూ చేయటం, దోచుకోమని చెప్పడం తప్పితే కనుక ఫీజులు రెగ్యులేట్ చేయడానికి ఒక రెగ్యులేటరీ కమిషన్ కూడా చేయలేదండి ఈ రోజు వరకు. అట్లీస్ట్ ఈరోజు మేనిఫెస్టోలో చూశాను, ఇది మన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ వేసి ఇటు ఫీజులు, స్టాండర్డ్స్, అలానే ఆ టీచర్స్ ప్రైవేట్ రంగంలో 5 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారండి. వాళ్ళ బాగోగులు చూసే పరిస్థితి కూడా లేదు. ఇట్లా ఏమీ చెయ్యకుండా అలానే ఇండస్ట్రీస్ రంగం ఇందాకనే చెప్పడం జరిగింది చౌదరి గారు. ఇండస్ట్రీ రంగంలో కూడా ఎక్కడ ఏమీ కనిపించట్లేదు మనకి. ఉద్యోగాలు రాలేదు. ఓవరాల్ గా అంటే మళ్ళీ కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ విధంగా ఓవరాల్ గా ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది మరి అంతే అండి. ఏ రంగంలో ఏమి పాస్ మార్కులు రాకపోతే ఇంకా మరి అటువంటి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయమని మనం చెప్తాం. సుదీర్ఘకాలం బ్యూరోక్రాట్ గా ఉంటూ చంద్రబాబు గారితో కలిసి కూడా పనిచేసినటువంటి శ్రీ అజయ్ కల్లం గారు ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటున్నారు. ఇక మరో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనతో చంద్రబాబు గారితో కలిసి పనిచేసి ఇప్పుడు వారితో విభేదిస్తున్నారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న